నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. చూసారా, ఇదేదో సినిమా కోసం మేకప్ వేసుకున్న ఫోటో అయితే అస్సలు కాదు. రీసెంట్ గా ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి 23 years ఉన్న ఒక అబ్బాయి ముఖం మొత్తం బ్లాకిష్ రెడ్ ర్యాషెస్ లాగా వచ్చేసి ముఖం మొత్తం మంటలతో కాలిపోయినంత బాధగా నొప్పితో వెళ్ళాడు. అసలు సడన్ గా ఇలా ఎందుకైంది, ఏమైనా క్రీమ్స్ వాడుతున్నావా లేదా ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నావా అని ఆ డెర్మటాలజిస్ట్ అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి అవును సార్ నేను క్రీమ్ వాడుతున్నానని చెప్పాడు. ఆ డెర్మటాలజిస్ట్ ఆ క్రీమ్ ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి ఆ క్రీమ్ ఫోటో చూపించాడు. ఆ క్రీమ్ ఫోటో చూడంగానే ఆ డెర్మటాలజిస్ట్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ క్రీమ్ లో ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ 50% అనే ఒక కెమికల్ ఉంది. ఈ ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ అనేది 10 to 20% ఉంటే మన స్కిన్ మీద ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. అలాంటిది 50% అన్నది చాలా చాలా ఎక్కువ. అది ఈ అబ్బాయి వాడేశాడు. అసలు ఈ ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ 50% ఉన్న క్రీమ్ ని ఎవడు వాడమన్నాడు అని అడిగితే ఒక హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చెప్తే వాడాను సార్, అది వాడితే చాలా గ్లో వస్తుంది స్కిన్ కి అని చెప్పాడు. ఇది విన్న డెర్మటాలజిస్ట్ నవ్వలేక ఏడవలేక అతనికి ఏం చెప్పాలో అర్థం అవ్వలేక కూర్చున్నాడు. ఇలా చాలా మంది ఈ మధ్యన యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసేసి ఈ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే క్రీమ్స్ గానీ ఆయిల్స్ గానీ లోషన్స్ గానీ వాడేసి ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటివి నమ్ముతున్నారంటే నవ్వు వస్తుంది. ఆ అబ్బాయి ఫేస్ మళ్ళీ నార్మల్ స్కిన్ రావాలంటే 4 to 6 months పడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి వాటి నుండి చాలా జాగ్రత్తగా ఉండండి, వీలుంటే దూరంగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి చేతులు కాలిపోతే ఆకులు పట్టుకున్న ఏమీ లాభం ఉండదు. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మీరు ఎవరిని ఫాలో అవ్వాలి?